హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కేఆర్ లైఫ్ స్టైల్. ఇవాళ మనం బిర్యానీ చేసుకుంటున్నాము. దానికి సన్నగా కోసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేపుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను ఇలా వేపుతున్నాను. చూసారా బ్రౌన్ కలర్లో ఎలా వచ్చాయో? ఇంకా డీప్గా వేయించితే అలా వస్తాయండి. కొన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి టాపింగ్స్ కోసం. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ చేసుకుందామండి. దానికోసం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. చికెన్ బట్టి వేసుకోవాలండి. కేజీ చికెన్ కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక అర చెంచా పసుపు తీసుకోవాలి. కొంచెం సాల్ట్, దానికి తగినంత. ఎక్కువ వేసుకోకూడదండి, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు. ఒక స్పూనున్నర నేను కారం అయితే వేసానండి. కేజీ చికెన్ కాబట్టి కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇలా వేసుకోండి. మాకు స్పైసీ వద్దు అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఆకు మొత్తం వేసుకోకూడదు, హాఫ్ లీఫ్ మాత్రమే వేసుకోవాలి. 4 లవంగాలు, యాలక్కాయలండి, అవి 4 యాలక్కాయలు వేసుకోవాలి. కొంచెం చెక్క వేసుకోవాలండి, ఒక హాఫ్ చెక్క మాత్రమే వేసుకోవాలి. మసాలాలు ఎక్కువైనా సరే దమ్ బిర్యానీ అనేది పాడిపోతుంది. తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ అవ్వటానికి చూసుకోవద్దు. ఎక్కువ అయితే మాత్రం ముద్దగా వస్తుందండి మసాలా ఎక్కువయ్యి. సో చూసారా, కొంచెం చెక్క మాత్రం వేసుకోవాలి. నెయ్యి మీ ఇష్టం అండి, 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. పెరుగు మాత్రం నేను గడ్డ పెరుగు కాబట్టి 3 స్పూన్స్ వేసానండి. ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎక్కువ అయితే మాత్రం ముద్దలాగా వస్తుందండి మసాలా, అస్సలు బాగుండదు. అందుకని దానికి తగినంత వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర ఇప్పుడు మనం రైస్ బాయిలింగ్ కోసం వాటర్ హీట్ చేసుకోవాలండి. వాటర్ హీట్ అయ్యాక దాంట్లో బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 4 యాలక్కాయలు వేసుకోవాలండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ షాజీరా అనేది వేసుకోవాలి. ఇందాక మ్యారినేషన్ దాంట్లో స్కిప్ అయిందండి, షాజీరా దాంట్లో కూడా వేసుకోవాలి కొంచెం. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పొడుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసాము, గుప్పెడు కొత్తిమీర అనేది వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. రైస్ బాగా పొడిగా రావాలంటే మనం నిమ్మకాయ పిండుకోవాలండి. ఇప్పుడు గుప్పెడు రైస్ వేసుకుందాము. చూసారా రైస్ ఎలా ఉడికిందో? 70% వరకే ఉడకాలండి, మధ్య మధ్యలో చూసుకోవాలి. చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకుందామండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం గ్యాప్ లేకుండా. చూసారా, ఆనియన్స్ మనం ఇందాక టాపింగ్స్ కోసం అని తీసాం కదండి, ఇప్పుడు పైన వేసుకుందాం అవి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆనియన్స్ అనేది. కొత్తిమీర వేసేది వీడియో స్కిప్ అయినట్టుందండి, కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది బిర్యానీ అనేది నెయ్యి వేసుకుంటే.
నెయ్యి లేకుంటే స్కిప్ చేసుకోండి, పర్లేదు. కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా నేను 5 టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసాను. చూసారా, మన బిర్యానీ రెడీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. చూసారా ఎలా ఉడికిందో, చూడండి ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. చూస్తున్నారు కదా బిర్యానీ ఎంత సూపర్గా ఉందో, చాలా యమ్మీగా ఉందండి. నాకైతే చాలా త్వరగా తినాలనిపిస్తుంది. సో లెమన్ పిండుకుందాము. లెమన్ పిండుకున్నాక ఒక ముద్ద అయితే టేస్ట్ చేద్దామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ముక్క ఎలా ఉడికిందో, చాలా అంటే చాలా మెత్తగా ఉడికింది. చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.